హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ను చూద్దాం. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లోనికి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. వీడియోలోనికి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఫస్ట్ బిట్. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాట్స్కీ. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. నెక్స్ట్ బిట్. అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది? వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. ఫోర్త్ బిట్. లక్ష్యాలకు సంబంధించినది. లక్ష్యం అభ్యసన ఫలితాన్ని వర్ణిస్తుంది. ఫిఫ్త్ వన్. పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం ప్రయోజనం దేనితో వ్యవహరిస్తారు? విద్యార్థుల వికాసం. నెక్స్ట్ బిట్. వివిధ నేపథ్యాలున్న విద్యార్థులున్న 3వ తరగతిలో ఉపాధ్యాయుడు విద్య పట్ల అనుకూల వైఖరిని పెంపొందించడానికి ప్రోత్సహించే అనువైన పరిసరాన్ని కలిగించాలనుకుంటాడు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయుడికి ఈ వ్యూహం ఎక్కువగా తోడ్పడే అవకాశం ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడానికి మూర్త పునర్బలాలను ఉపయోగించడం. నెక్స్ట్ బిట్. మాంటిసోరీ ప్రకారం వికాస మార్గాన్ని ఆత్మభావన ఏర్పాటును నిశ్చయించేది. ఆన్సర్ ఆత్మ. నెక్స్ట్ బిట్. శిశువు వికాస దశ శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. 10th బిట్. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. ఇవి క్రోమోజోములు. నెక్స్ట్ వన్. ప్రజ్ఞ నిర్వచనంలో భాగం అయినది. వనరులను సమర్థంగా ఉపయోగించగలిగే సామర్థ్యం. అనుగుణ్యత సామర్థ్యం. సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం. ఇవన్నీ కూడా ప్రజ్ఞ నిర్వచనంలో భాగం అయినవి. నెక్స్ట్ బిట్. NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం. దీన్ని నిర్మించడం. బహుభాషావాదం. నెక్స్ట్ బిట్. యవ్వనారంభ దశ. లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ. నెక్స్ట్ వన్. బండూరా ప్రకారం క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది. ఆన్సర్ సాంప్రదాయిక నిబంధనం. మరి ముఖ్యమైనవి ఏంటి? పరిశీలకుల లక్షణాలు, అనుకరణ ప్రవర్తన పర్యవసానాలు మరియు నమూనా లక్షణాలు. ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. ముఖ్యం కానిది సాంప్రదాయిక నిబంధనం. నెక్స్ట్ బిట్. ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు కర్ట్ కోఫ్కా. నెక్స్ట్ బిట్. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఏమంటారు? విరమణ. నెక్స్ట్ బిట్. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం స్పర్శ. నెక్స్ట్ బిట్. విద్యార్థుల్లో ఎవరికైనా ఒకరికి అభ్యసన వైకల్యం ఉంటే విద్యార్థి కేంద్రీకృత సూత్రాల్లో ఉపాధ్యాయుడు పరిగణించాల్సింది. ఆన్సర్ వ్యూహాత్మక ఆలోచన. నెక్స్ట్ బిట్. వీటిని నొక్కి చెప్పే అభ్యసన పరిసరం కలిగించడం ద్వారా విద్యార్థులకు అనుకూల ఆత్మభావన పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయుడు సహాయపడవచ్చు. ఆన్సర్ వచ్చేసి వైయక్తిక ప్రగతి మరియు మననశీల చింతన. నెక్స్ట్ బిట్. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆన్సర్ సరికాని సంజ్ఞలను సరిచేసే చికిత్సాత్మక పద్ధతులు. నెక్స్ట్ బిట్. చికిత్సా పద్ధతుల్లో ప్రవర్తన మార్పునకు ఉదాహరణ. ఆన్సర్ సర్దుబాటు కాని ప్రవర్తనలు, ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించేలా చేయడం. నెక్స్ట్ బిట్. కోహెల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెబుతాడు? ఆన్సర్ అధికారం, సాంఘిక క్రమాన్ని పాటించే నీతి. దశ 4. నెక్స్ట్ బిట్. పిల్లల్లో పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త చామ్స్కీ. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది వైయక్తిక భేదాలు. నెక్స్ట్ బిట్. కింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్యలు లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది? మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ బిట్. స్మృతిని పెంపొందించేది? రీహార్సల్స్ అనేవి స్మృతిని పెంపొందిస్తాయి. నెక్స్ట్ బిట్. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమనం. మానవతావాదం.
నెక్స్ట్ బిట్, శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయిక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలు చూసి కూడా భయపడితే అది ఉద్దీపన సాధారణీకరణం. నెక్స్ట్ బిట్, ఎవరైనా ఒక రంగంలో రాణించాలంటే అతనికి ఏముండాలి? ఆసక్తి మరియు సహజ సామర్థ్యం ఉండాలి. నెక్స్ట్ బిట్, ఎక్కువ ఆత్మాశ్రయత కలిగిన పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి అనేది ఎక్కువ ఆత్మాశ్రయత కలిగిన పద్ధతి.